నక్షత్రాలతో మెరిసే ఒక రాత్రి ఒక చిన్న బుట్టలో ఉన్న మానవ శిశువు అడవి మధ్యగా నీటిలో తేలుతూ వచ్చింది. ఆ శిశువును గమనించిన ఒంటరి తోడేలు ఎంతో మృదువుగా అతన్ని నీటిలోంచి బయటకు తీసింది. ఆ తోడేలు కుటుంబం ఆ అనుకోని అతిథిని హృదయపూర్వకంగా స్వీకరించి అతనికి మౌగ్లీ అని పేరు పెట్టింది. తోడేళ్ల మధ్య పెరిగిన మౌగ్లీ వాళ్లలాగే పరుగెత్తడం, దూకడం, ఊగడం నేర్చుకున్నాడు. మౌగ్లీకి అత్యంత సన్నిహిత స్నేహితులు తెలివైన పెద్ద ఎలుగుబంటి బాలు, చురుకైన నల్లచిరుత భగీరా. అడవిలో జీవించాల్సిన పద్ధతులను వారు ఓర్పుతో నేర్పారు. బాలు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలని బోధించాడు. భగీరా ఎప్పుడూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని చెప్పాడు. మౌగ్లీ చురుకైన విద్యార్థి, ప్రతి పాఠాన్ని త్వరగా గ్రహించాడు. అయితే వారి ప్రశాంత జీవితం మీద ఒక భయంకరమైన నీడపడింది. క్రూరమైన పులి షేర్ ఖాన్ తిరిగి అడవికి వచ్చాడు. అతని గర్జన చెట్లన్నీ కంపించేలా చేసింది. మనుషులు ఈ అడవికి చెందరు అని అతడు గర్జించాడు. అడవికి పెద్ద ప్రమాదం ఎదురైంది. అప్పుడు బాలు అన్నాడు, మనకొక పథకం కావాలి. మౌగ్లీ ధైర్యంగా తెలివిగా చెప్పాడు, మంటను ఉపయోగిద్దాం. షేర్ఖాన్కు మంట అంటే భయం. మౌగ్లీ ఆలోచనతో అడవిలోని జంతువులన్నీ ఒక్కటయ్యాయి. ఏనుగులు చెట్లు కదిలించాయి, కోతులు తీగలు తెచ్చాయి, పక్షులు ఆకులు మోసుకొచ్చాయి. అందరి సహకారంతో మౌగ్లీ చేతిలో మంటతో కూడిన కర్ర పట్టుకుని షేర్ఖాన్ ఎవిట నిలబడ్డాడు. ఈ అడవిని వదిలి వెళ్ళు అని ధైర్యంగా గట్టిగా చెప్పాడు. మంటను చూసిన షేర్ఖాన్ గర్జించినా చివరికి భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. అడవంతా ఆనందంతో మార్మోగింది. మౌగ్లీ అందర్నీ రక్షించాడు. బాలు గర్వంతో మౌగ్లీని తిప్పుతూ, ఇదేనా బాబు అని ఆనందంగా అన్నాడు. మౌగ్లీ కేవలం అడవి పిల్లవాడు కాదు, అతడు ధైర్యం, తెలివి, దయకు ప్రతీక. అడవికూడా మానవలోకము అతనికి ఇల్లు అయ్యాయి. ధైర్యమైన హృదయం, నమ్మకమైన స్నేహితులు ఉంటే చిన్నవాడైనా గొప్ప కార్యాలు చేయగలడని అడవి ఎప్పటికీ గుర్తుంచుకుంది.